హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మైల్ స్టార్ వేటి వెంకిని మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి కొత్తగా రిలీజ్ అయినటువంటి బార్డర్ రూట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. కానీ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలనేది మీకు వీడియో అనేది చేస్తానని చెప్పాను కాబట్టి వీడియో కూడా ఇప్పుడు చేశాను ఫ్రెండ్స్. అందరూ కూడా జాగ్రత్తగా చూసి మీ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో ఈ విధంగా మీరు ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి మల్టీ స్కిల్డ్ వర్కర్లు మ్యాథ్స్కి సంబంధించి, అదేవిధంగా మల్టీ స్కిల్డ్ వర్కర్లో నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి 1/2022 నోటిఫికేషన్ సంబంధించిన ఈ వీడియో అనేది నేను చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ పోస్టులు, అదేవిధంగా మీరు ఏ విధంగా ఎడిటెడ్ సిగ్నల్ చేయించాలి, ఏ విధంగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి, ఏ విధంగా ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి అనేది మొత్తం వీడియోలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసి ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేశాను ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ని ముందుగా పొందండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి కంట్రోల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఇది ఎటు పరిస్థితుల్లో మీరు యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఓన్లీ అఫీషియల్ యూజ్ సంబంధించి, అంటే మీరు అప్లికేషన్ అనేది మీరు పంపిస్తారు కదా ఫ్రెండ్స్ పూణే, అక్కడ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బ్లాక్స్లో మీరు మల్టీ స్కిల్డ్ వర్కర్ మ్యాషన్ అని చెప్పేసి మీరు ఎవరైతే ఆ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు ఆ పోస్ట్కి సంబంధించి ఫిల్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ సీరియల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్. మీరు ఎన్నో సీరియల్ నెంబర్ అనేది అప్లై చేస్తున్నారని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్, సెకండ్ 1 అని చెప్పేసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు మ్యాథ్స్కి అప్లై చేస్తే 1 అని ఇక్కడ ఫిల్ చేయండి, లేదంటే మీరు నర్సింగ్ అసిస్టెంట్కి అప్లై చేస్తే ఇక్కడ 2 అని చెప్పేసి ఫిల్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా రిక్రూట్మెంట్ సెంటర్ ఫ్రెండ్స్, గ్రీఫ్ సెంటర్ పూణే, ఇది అప్లికేషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఫోటో అనేది ఉన్నది కదా ఫ్రెండ్స్. ఫోటో అంటించిన తర్వాత అందరూ కింద బాక్స్లో సిగ్నేచర్ అనేది చేసాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు గెజిటేటెడ్ సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫోటో మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ గెజిటేటెడ్ సిగ్నేచర్ చేయించకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం కిందకి వెళ్ళినట్టుగైతే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కేటగిరీ ఇచ్చి అప్లైడ్ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ పోస్ట్కి కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీకి కానీ, ఓబీసీ కానీ, ఈఎస్ఎం కానీ, గ్రీఫ్ వార్డుకి కానీ, ఆర్మీ వార్డుకి కానీ, సిపిఎల్కి కానీ, పిహెచ్ కానీ మీరు ఏ కేటగిరీ వైజ్ పోస్ట్కి అప్లై చేస్తే ఆ కేటగిరీలో టిక్ చేసేయండి ఫ్రెండ్స్, సరిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా వెయిటేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి అన్నాను ఫ్రెండ్స్. మీకు 10th క్లాస్లో ఎన్నైతే మార్క్స్ వచ్చాయో టోటల్ పర్సంటేజ్ అనేది ఇక్కడ వేసాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఎడిషనల్ పర్సంటేజ్ క్లైమ్డ్ యాజ్ పర్ కాలం అని చెప్పేసి 15 అని చెప్పేసి ఇచ్చాడు. మనకి నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే 15th కాలంలో మనకి ఎవరెవరు ఎంతెంత పర్సంటేజ్ అనేది ఇచ్చాడు, అంటే ఎన్సీసీ అయితే ఎంత పర్సంటేజ్ అని, సి సర్టిఫికేట్ వాళ్ళకి, ఎన్సీసీ బి అయితే ఎంత పర్సంటేజ్ అని, అదేవిధంగా స్పోర్ట్స్ వాళ్ళకి అయితే ఎంత పర్సంటేజ్ అని, గ్రీఫ్ వాళ్ళకి అయితే ఎంత పర్సంటేజ్ అనేది చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఆ విధంగా మీకు ఎంత పర్సంటేజ్ అయితే ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించి అంత పర్సంటేజ్ అనేది ఇక్కడ ఫిల్ చేసి మీరు 2 కూడా కలిపేసి టోటల్గా మీకు ఎంత పర్సంటేజ్ వస్తే అంత పర్సంటేజ్ అనేది నెక్స్ట్ బ్లాక్స్లో ఇక్కడ వేసేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఎడిషనల్ క్వాలిఫికేషన్ లేకపోతే డాష్ సెట్ చేసి మీరు నెక్స్ట్ దాంట్లో మీ 10th క్లాస్ ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో అని ఫిల్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే వెదర్ బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ, ఇఫ్ yes విచ్ కమ్యూనిటీ అని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్. మీరు హిందువులు అయితే మాత్రం ఇక్కడ నో అని పెట్టేయండి ఫ్రెండ్స్. అదే కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ అయితే ఎస్ అని పెట్టి ఏదైతే మీ మతం ఉందో ఆ మతం దగ్గర క్లిక్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ కోసం ప్రత్యేకంగా ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉన్నట్టుగైతే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది, కంపల్సరీగా డాక్యుమెంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి డాక్యుమెంట్ మీ 10th క్లాసు, క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా మీరు ఏవైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏవైతే పెడుతున్నారో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ లేదా గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ అనేది చేయించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూసుకున్నట్టయితే మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ఎల్ని క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కాకుండా అదర్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇక్కడ నో అని క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ బ్లాక్ లెట్స్ 10th మార్క్ లిస్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి అన్నారు. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే మీ ఫుల్ నేమ్ అనేది ఉందో మీరు ఆ విధంగా ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఫిల్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఫాదర్ నేమ్ అన్నారు ఫ్రెండ్స్. ఫాదర్ నేమ్ కూడా మీరు అందరూ కూడా క్యాపిటల్స్లో మాత్రం అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఈ విధంగా మీరు ఫిల్ చేశాను ఫ్రెండ్స్. 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉంటే ఆ విధంగా. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మీకు 10th క్లాస్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు ఇక్కడ డేటు, ఆ తర్వాత మంత్, ఆ తర్వాత ఇయర్ అనేది ఫిల్ చేశాను ఫ్రెండ్స్. మీ పర్మనెంట్ అడ్రస్ ఫ్రెండ్స్, మీ అడ్రస్ ఏదైతే ఉందో మీ విలేజ్, మీ మండల్, మీ జిల్లా, అదేవిధంగా మీ స్టేటు, మీ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ కూడా మీది ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ విధంగా ఫిల్ చేశాం ఫ్రెండ్స్. 13th కాలంలో నేమ్ ఆఫ్ ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
అని చెప్పేసి మనకి ఆన్లైన్ పేమెంట్ రిఫరెన్స్. అదేవిధంగా మీరు ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే చేస్తారో ఆ డేటు మీరు అమౌంట్ ఎంతైతే ఫిల్ చేస్తారో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఫిల్ చేశాను ఫ్రెండ్స్. మీరు సెపరేట్గా ఏదైనా ఇంకో పోస్ట్కి కూడా అప్లై చేసినట్టు అయితే అంటే నర్సింగ్ అసిస్టెంట్ పోస్ట్కి కూడా మీరు అప్లై చేసినట్టు అయితే సెపరేట్గా ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీరు ఏ విధంగా పే చేయాలని చెప్పేసి నేను లింక్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేసాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి మీరు ఏ విధంగా పే చేయాలి, ఏ విధంగా ఫిల్ చేయాలని మీకు తెలియకపోయినట్టుగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే మనకు నోటిఫికేషన్లు చూసుకుంటే పారా 4కి సంబంధించి ఎవరైనా ఉన్నట్టయితే కేటగిరీ 2 కానీ అంతకు మించి 3 కానీ ఉన్నట్టయితే ఈ బాక్స్లో ఫిల్ చేయమని చెప్పేసి అన్నాను ఫ్రెండ్స్. ఇది మీకు అనవసరమైంది కాబట్టి వదిలేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే నో అని ఫిల్ చేసి ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. ఎన్సీసీ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. సిపిఎల్లో వర్క్ చేస్తున్నట్టయితే మీరు ఎస్ అని, లేకపోతే నో అని. జమ్మూ కాశ్మీర్ మిగ్రెంట్స్ వాళ్ళు అయితే ఎస్ అని, లేకపోతే నో అని. ఆర్ఏ స్పోర్ట్స్ మ్యాన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని. కింద చూసారు ఫ్రెండ్స్ మీరు అబవ్ 15లో హెచ్ అంటే ఆర్ఏ స్పోర్ట్స్ మ్యాన్ అన్నారు ఫ్రెండ్స్. ఫర్ స్టేట్ లెవెల్ 1, 2 అనేది డిస్ట్రిక్ట్ లెవెల్, 3 అనేది యూనివర్సిటీ లెవెల్. మీరు ఏ లెవెల్ అయితే ఉన్నారో ఆ లెవెల్ అనేది స్పోర్ట్స్ వాళ్ళు ఎస్ అని పెడితే వాళ్ళు అక్కడ ఆ లెవెల్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీరు సెల్ఫ్ అటెస్ట్ సిగ్నేచర్ చేసి పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్ అంటే నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అన్నారు ఫ్రెండ్స్. మీరు మ్యాట్రికులేషన్ అని రాయొచ్చు, లేదా ఎస్ఎస్సి అని చెప్పేసి అని ఇక్కడ రాయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నారు ఫ్రెండ్స్. మీరు ఏ ఇయర్లో పాస్ అవుతే ఆ ఇయర్ అనేది ఇక్కడ వేసాను ఫ్రెండ్స్. బోర్డర్ యూనివర్సిటీ అన్నారు సార్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మేము బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇక్కడ బీఎస్సీ ఏ పని రాసాను ఫ్రెండ్స్. ఇలా రాసిన ప్రాబ్లం ఉండదు. లేదంటే మీకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని మీరు ఇక్కడ ఫిల్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ప్రతి సబ్జెక్ట్ కూడా ఇక్కడ అడిగారు ఫ్రెండ్స్. అందుకే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ మీకు ఎన్నైతే సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్టులు కూడా ఫిల్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్ని మార్క్స్ అనేది ఫిల్ చేసి, అదేవిధంగా కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ మార్క్స్ ఎంతకైతే ఎగ్జామ్ పెట్టారో అన్ని మార్క్స్ అనేది మీరు ఫిల్ చేశాను ఫ్రెండ్స్. ప్రతి సబ్జెక్ట్ మీద పర్సెంటేజ్ ఎంత వచ్చిందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్ కాలంలో చూసుకున్నట్టే మీకు టోటల్గా ఎన్ని మార్క్స్ అనేది గెయిన్ చేశారు, అదేవిధంగా అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ పెట్టారు ఈ పర్సెంటేజ్ అనేది ఇక్కడ వేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎవరైతే మీకు పాయింట్స్లో ఉన్నాలో గ్రేడ్ పాయింట్స్లో ఉన్న వాళ్ళు కూడా మీకు 10th క్లాస్ మార్కులు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఎన్నైతే పాయింట్స్ వచ్చో ఆ పాయింట్స్ మధ్య ఉన్న గ్రేడ్ మార్క్స్ అనేవి అక్కడ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అది కూడా కంపల్సరీ మీరు ప్రింట్ అనేది అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు పంపించకపోతే మాత్రం గ్రేడ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ వెనకాతల ఉన్న గ్రేడ్ పాయింట్స్ బట్టే మీరు ఇక్కడ మార్క్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేని వల్ల ఎవరైనా అక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఆల్ అని పెట్టేసి టోటల్ మార్క్స్ ఎన్నైతే వచ్చి అన్ని ఫిల్ చేసి అవుట్ ఆఫ్ మార్క్స్ ఎంతకైతే పెట్టారో అన్ని ఫిల్ చేసి పర్సంటేజ్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కూడా సర్టిఫికేట్ కాపీ అనేది ఒకటి పెట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉన్నట్టుగా ఇక్కడ మీరు టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఫిల్ చేసాను ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఫ్రెండ్స్. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ దగ్గర ఆల్ అని పెట్టేసి టోటల్ మార్క్స్ అని అక్కడ వేస్తారు కదా ఫ్రెండ్స్. ఎస్ఎన్సీ క్వాలిఫికేషన్ దగ్గర కింద చూసుకున్నట్టయితే ఎవరైతే నర్సింగ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళు ఇక్కడ సెకండ్ బ్లాక్స్లోనే 12th క్లాస్ అని పెట్టేసి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ ఇయర్ అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ ఫిల్ చేసి మీ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ అని, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఫిల్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే మీకు ఎంపీసీ కాబట్టి ఎంపీసీ అని, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని రాసిన పర్లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎంపీసీ అని రాస్తే టోటల్గా ఎన్ని మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేశారో అన్ని మార్క్స్ అనేవి ఫిల్ వచ్చి ఎన్ని మార్క్స్ అయితే మీకు వచ్చి అన్ని మార్క్స్ ఫిల్ చేసి టోటల్ మార్క్స్కి ఎంతకైతే మీరు కండక్ట్ చేస్తారో అన్ని మార్క్స్ అని వేసి టోటల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి రాసివచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే మనకి మల్టీ స్కిల్డ్ వర్కర్, నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఫిల్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే మీరు ఓన్లీ ఫస్ట్ మ్యాథ్స్కి అప్లై చేస్తే ఈ విధంగానే ఫిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా ఫిల్ చేస్తారో అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే ఉన్నదో ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ హెవీ ఉన్నట్టుగైతే హెవీ దగ్గర ఫిల్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎల్ఎంఈ ఉన్నట్టుగైతే ఎల్ఎంఈ దగ్గర మీరు ఫిల్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైతే లైసెన్స్ ఇచ్చారో ఆ లైసెన్స్ డేటు, అదేవిధంగా మీ ఇష్యూ అథారిటీ ఆర్టీఐ అని ఫిల్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇనిషియల్ వ్యాలిడిటీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లైసెన్స్ అనేది ఫ్రెండ్స్ మీకు ఈ లైసెన్స్లో చూసుకున్నట్టయితే వ్యాలిడిటీ అనేది ఇనిషియల్ ఎప్పుడైతే ఉందో అది ఫిల్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా రెన్యువల్ ఎప్పటికైతే మీ లైసెన్స్ అనేది ఉందో ఆ డేట్ అనేది ఇక్కడ ఫిల్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినట్టుగైతే ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉన్నట్టయితే ఈ బాక్స్లో ఫిల్ చేయండి ఫ్రెండ్స్, లేనట్టుగైతే వదిలేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా బ్రో లేబర్ లేదా సిపిఎల్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉన్నట్టుగైతే
ఆ కేటగిరీ వాళ్ళు ఇక్కడ ఫిల్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే మీరు వదిలేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కిందకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్లేస్ ఇచ్చారు ఫ్రెండ్స్, అదేవిధంగా డేట్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. మీది ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ లేదా మీరు డిస్ట్రిక్ట్ నేమ్ అయినా ఫిల్ చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఏ డేట్లో అయితే మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి పంపిస్తున్నారు ఆ డేట్ అనేది వేసేయండి ఫ్రెండ్స్. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెస్ అన్నారు ఫ్రెండ్స్, మీరు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మీ సిగ్నేచర్ అనేది పెట్టేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అడ్మిట్ కార్డ్ ఫ్రెండ్స్ 4th పేజ్లో చూసుకున్నట్టయితే మనకి అడ్మిట్ కార్డ్ ఉంటుంది. అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ అనేది మీరు ఫోటో అనేది అంటించండి. ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి అన్నారు కదా, ఇక్కడ ఎటువంటి మీరు పెన్ కానీ ఏం కానీ పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇది మీకు అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళకి చేరిన తర్వాత వాళ్ళు అనేది ఫిల్ చేసి మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి పంపిస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ అన్నారు ఫ్రెండ్స్, మీ ఫుల్ నేమ్ అనేది రాసాను ఫ్రెండ్స్. అదేవిధంగా సన్ ఆఫ్ అని చెప్పేసి అంటే మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఫిల్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీ హౌస్ నెంబర్, మీ విలేజ్, మీ పోస్ట్ ఆఫీస్, మీ మండల్, మీ డిస్ట్రిక్ట్, మీ స్టేట్, మీ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఫిల్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇచ్చారు కదా ఫ్రెండ్స్, మీరు ఏ టైంలో అయితే అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తున్నారో ఆ టైంలో మీ థంబ్ అనేది లెఫ్ట్లో వేయాలి. అదేవిధంగా సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఫ్రెండ్స్. మీరు ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ అనేది పంపిస్తున్నారు కాబట్టి మీరు కంపల్సరీగా సిగ్నేచర్ చేసి థంబ్ అనేది ఇప్పుడు వేసే పంపించాలి ఫ్రెండ్స్. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫిజికల్ టెస్ట్ అన్నారు ఫ్రెండ్స్, మీరు ఫిజికల్ టెస్ట్కి ఎప్పుడైతే అటెండ్ అవుతారో ఆ టైంలో మీరు ఇక్కడ సిగ్నేచర్ చేసి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేది వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్తో పాటు ఎగ్జామ్ ఫీజు రిసిప్ట్ కూడా ప్రింట్ తీసి పెట్టాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గెజిటేటెడ్ సిగ్నేచర్ లేదా సెల్ఫ్ అటెస్ట్ సిగ్నేచర్ మీ డాక్యుమెంట్స్లో ఈ విధంగా పెట్టేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ అనేది మనం ఏ విధంగా ఫిల్ చేసి పంపించాల్సి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన టాప్లో మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఏ కేటగిరీ వాళ్ళు అయితే ఆ కేటగిరీ అనేది ఇక్కడ ఫిల్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా వెయిటేజ్ పర్సంటేజ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు 10th క్లాస్లో ఎన్నైతే మార్క్స్ వచ్చాయి అక్కడ మార్క్స్ అనేవి ఇక్కడ పైన ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు క్యాపిటల్స్లో ఫిల్ చేసిన తర్వాత రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే టు ద కమాండ్ అండ్ గ్రీఫ్ సెంటర్ దిగి క్యాంప్ పూణే పిన్ కోడ్ 411015 అని పిన్ కోడ్ అనేది ఫిల్ చేసి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రమ్ అడ్రస్ ఫ్రెండ్స్, మీరు ఫ్రమ్ అడ్రస్ మీ అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఫుల్ అడ్రస్ అనేది మీ విలేజ్, మండలు, మీ నాన్నగారి పేరు అదేవిధంగా మీరు ఈ విధంగా ఫిల్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు లెఫ్ట్ సైడ్ అంటే నెక్స్ట్ పేజ్లో చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ మీకు ట్యాగ్ అనేది పెట్టాను ఫ్రెండ్స్. ట్యాగ్ అనేది ఏంటంటే ఎక్నాలజ్మెంట్ ఫ్రెండ్స్. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎక్నాలజ్మెంట్ అడిగితే ఇస్తారు ఫ్రెండ్స్. మీరు ఎక్నాలజ్మెంట్ అనేది మీరు ఫిల్ చేసి అప్లికేషన్తో పాటు ట్యాగ్ చేసి పంపించినట్టుగైతే మీకు రిటర్న్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకి అందినట్టుగా. అదేవిధంగా మీరు ఎక్నాలజ్మెంట్ కూడా పెట్టమని అన్నారు కాబట్టి ఎక్నాలజ్మెంట్ కూడా ఏ విధంగా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మనకి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎకనాలజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్. నేను ట్యాగ్ అనేది చేశాను కదా ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అడ్రస్ 2 అన్నారు ఫ్రెండ్స్. ద కమాండ్ అండ్ గ్రీఫ్ సెంటర్ దిగే క్యాంప్ పూణే అని చెప్పేసి ఇక్కడ మీరు ఈ అడ్రస్ 2 అని చెప్పేసి మీరు ఇక్కడ ఫిల్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ విధంగా మీకు పోస్టల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎకనాలజ్మెంట్ అనేది మీరు ఎకనాలజ్మెంట్ అనేది ఈ విధంగా ఫిల్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.